హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 16,000 ప్లస్ వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో నిరుద్యోగులకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు టైర్ 2, టైర్ 3 కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లయితే మీరు గుడ్ జాబ్ పొందడం చాలా కష్టం. జాబ్ రావాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే జాబ్ ఉండాలి. అందువల్ల మీ యొక్క రెజ్యూమే స్టార్టింగ్ స్టేజ్లోనే స్టక్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ డిగ్రీ డాక్యుమెంట్స్తో అవసరం లేకుండానే మీ స్కిల్స్తో జాబ్ పొందవచ్చు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అండి. జస్ట్ లుక్ ఎట్ రోమీ అనే అతను ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్లో వొకేషనల్ కోర్స్ చేసి డిగ్రీ అయిపోయాక జాబ్స్ కోసం ట్రై చేశాడు, కానీ అతనికి జాబ్ రాలేదు. తర్వాత అతను రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని ఒక టెస్ట్ రాసి 15 డేస్లోనే హెల్త్ ప్లిక్స్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ పొందడం జరిగింది. సో మీకు డిగ్రీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా రైట్ స్కిల్ ఉంటే చాలు, రీలెవెల్ ద్వారా టాప్ కంపెనీస్లో జాబ్ అయితే పొందవచ్చు. రీలెవెల్లో మనకి 18 డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. అందులో హెచ్ఆర్, సేల్స్, టెక్, అనాలసిస్, ప్రొడక్ట్, ఇంజనీరింగ్ లాంటి ఈ పర్టికులర్ కేటగిరీస్లో మీ స్కిల్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి పర్టికులర్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని 500 ప్లస్ స్కోర్ చేసి ఆ టెస్ట్ రాసినట్లయితే మీకు జాబ్ రావడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ ఫ్రీగా రాయొచ్చు, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే టాప్ స్కోరర్స్కి యాపిల్ గుడీస్ కూడా ఫ్రీగా పంపిస్తారు. రీలెవెల్ లాస్ట్ మంత్ మనకి 10 crore వాచ్ చేసేటువంటి జాబ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మీరు ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా రోమీ లాగా ఒక సింపుల్ టెస్ట్ రాసి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 16,242 వేకెన్సీస్తో బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వేకెన్సీ లిస్ట్ని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, ఇంకా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులతో పాటు సబ్ స్టాఫ్కి సంబంధించినటువంటి రెగ్యులర్ పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఓన్లీ నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీసే మనకి 6,128 వేకెన్సీస్ని అయితే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనితో పాటు ప్రైమరీ టీచర్స్, పిఆర్టీ మ్యూజిక్కి సంబంధించిన టీచర్స్, అలాగే లైబ్రేరియన్, యోగా టీచర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్, టీజీటీ, పీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీస్కి సంబంధించి 1,942 వేకెన్సీస్, టీజీటీస్కి సంబంధించి 3,850 వేకెన్సీస్, పిఆర్టీసీకి సంబంధించి 4,322 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క టీచింగ్ వేకెన్సీస్ లిస్ట్ని మనకి మే నెల 25న కేవీఎస్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఈ లిస్ట్ అంతా కూడా నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి 31st మార్చ్న రిలీజ్ అయినట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈరోజు తెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. బోధనేతర సిబ్బందితో కలిపితే 10,000కు పైగా వేకెన్సీలు అని చెప్పేసి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఇక్కడైతే వచ్చింది. ఇందులో మనకి టీజీటీ పోస్టులు 4,000కి పైగా, అలాగే పీజీటీ పోస్టులు, అలాగే ఇక్కడ ప్రైమరీ టీచర్లు, మ్యూజిక్ టీచర్లు, లైబ్రేరియన్లు, బోధనేతర సిబ్బందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ముఖ్యంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 652 వేకెన్సీస్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకి ఈ నెల ఆఖరిలో కానీ లేదా వచ్చే నెలలో కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో పీజీటీకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి వస్తాయనేది ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా కేవీఎస్ టీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంకా కేవీఎస్ పిఆర్టీకి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి పీజీటీస్ కింద హిందీకి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి హిందీ టీచర్కి సంబంధించి 276 వేకెన్సీస్, ఇంగ్లీష్కి సంబంధించి 221, హిస్టరీకి సంబంధించి 95, ఎకనామిక్స్కి సంబంధించి ఇక్కడ మనకి 160 పోస్టులు, జాగ్రఫీ 103, ఫిజిక్స్ 185, కెమిస్ట్రీ 243, మ్యాథ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 261, బయాలజీ 216, కామర్స్ 59, కంప్యూటర్ సైన్స్
119. ఇంకా బయోటెక్నాలజీకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా పీజీటీస్ కింద 1942 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా టీజీటీస్కి సంబంధించి హిందీ కింద 513, ఇంగ్లీష్ కింద 552, సాంస్క్రిట్ సబ్జెక్ట్కి సంబంధించి 357, సోషల్ స్టడీస్కి 519, మ్యాథ్స్కి 515, సైన్స్కి సంబంధించి 340, టీజీటీ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి 347, టీజీటీ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి 235, యోగా టీచర్కి సంబంధించి 23, లైబ్రేరియన్కి సంబంధించి 283 వేకెన్సీస్ అయితే ఓన్లీ లైబ్రేరియన్కి సంబంధించి ఉన్నాయి. టోటల్గా మనకి వేకెంట్ పొజిషన్స్ 3850 వేకెన్సీస్ అయితే మనకి టీజీటీస్ కింద ఉంది. ఇంకా ప్రైమరీ టీచర్స్ వచ్చేసి 4322 వేకెంట్ పోస్టులు ఉన్నాయి. ఇంకా పిఆర్టీ మ్యూజిక్ కింద 230 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 4552 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ప్రజెంట్ మనకి కేవీఎస్ ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ఈ పోస్టుల ఖాళీలను అయితే లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. ఇందులో నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు నాన్ టీచింగ్ పోస్టులకి పెట్టుకోవచ్చు. ఇంకా బీఈడీ చేసినటువంటి వారు అలాగే ఈ పర్టికులర్ సీటెట్ కానీ టెట్ క్వాలిఫై అయినటువంటి వారికి టీజీటీ, పీజీటీ, పీఆర్టీకి సంబంధించినటువంటి పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి కేవీఎస్ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.